మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియోసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీచ్ టాక్స్ రివ్యూ అండ్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియోసా. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, మూవీ అంతా కూడా ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరియోసా అనే మూవీ ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూస్తే మీకు ఏం అర్థం అవుతుందంటే, వాళ్ళు ఎందుకు జాంబీస్ లాగా ఉంటారు, వాళ్ళు ఎందుకు అలా ఉంటారు, బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటి, వాళ్ళు ఎందుకు వాటర్ కోసం అంతగా కొట్టుకుంటారు, అలాంటి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయన్నమాట ఈ మూవీ చూసేటప్పుడు. అలాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా ఉండాలంటే ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడని వాళ్ళంటే వెళ్ళి చూడండి. సెకండ్ పార్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఇక మూవీలో మెయిన్ ప్లాట్ ఏంటంటే, విలన్స్ ఒక ఏరియాలో, హీరోయిన్ ఒక ఏరియాలో ఉంటుంది. విలన్స్ కి హీరోయిన్ ఉండే చోటు గురించి, ఆ చోటు ఎలా ఉంటుందని తెలియదు. విలన్స్ హీరోయిన్ ఉండే చోటు నుంచి చిన్నప్పుడు తనని ఎత్తుకొస్తారు. హీరోయిన్ ఉండే చోటులో నీటితో పాటు కావాల్సిన సౌకర్యాలు ఉంటాయి. విలన్స్ ఉండే ఏరియాలో కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు. తను ఉండే చోటుకు తను తిరిగి వెళ్తుందా లేదా, విలన్స్ ఉండే ఏరియా నుంచి తను ఉండే చోటుకి వెళ్ళాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అనేదే బేసిక్ గా మూవీలో ప్లాట్ అన్నమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ ఫుల్ లెంత్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంటుంది. లాగ్ అయితే ఎక్కడ అనిపించదు. మూవీలో ఎడారిలో వాళ్ళు వాడే బైక్స్, ట్రక్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా బాగుంటాయి. వాళ్ళు వాడే బైక్స్ అండ్ ట్రక్స్ తో కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, అవి అయితే చాలా బాగుంటాయి మూవీలో. అండ్ కొన్ని చోట్ల బీజియం కూడా చాలా బాగుంది. 2 hours 10 minutes అంటే ఉంటుంది మూవీ అంతా కూడా. ఎక్కడ కూడా నాకైతే లాగ్ అనిపించలేదు. బేసిక్ గా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి మూవీ చూడాలనుకునే వాళ్ళకి ఈ మూవీ డెఫినెట్ నచ్చుతుంది. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు. బట్ చిన్నపిల్లలతో చూసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ జాంబీస్ ఆ టైప్ లో ఉంటారు అనమాట మనుషులు దీంట్లో. కొన్ని సీన్స్ ఉంటాయి మూవీలో, ఆ సీన్స్ కూడా కొంచెం డిస్కంఫర్టబుల్ గా ఉంటాయి మూవీలో. బేసిక్ గా వాళ్ళు జాంబీస్ ఆ టైప్ లో ఉంటారు కాబట్టి మనుషులు చూడడానికి కొన్ని సీన్స్ లో ఎవరైనా వీళ్ళంటారు బాబు ఇలా ఉంటారు అనిపించింది నాకైతే. ఒక్క మాటలో మూవీ గురించి చెప్పాలంటే, ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చాలా బాగుంటుంది. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా వెళ్ళి చూడొచ్చు. మీరు ఎవరైనా మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త మూవీతో మళ్ళీ కలుద్దాం. అందరిలో వెల్ బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.